హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకు ఫార్మా కంపెనీలో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మరి ప్లేస్ ఎక్కడ జరుగుతుంది, దీనికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లలో వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే ఫార్మా రంగంలో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో కొంచెం లెంతీగా ఉన్నా కానీ చివరి వరకు చూడండి. సో పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఓకేనా, తప్పకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో చూసుకుంటే మనకు హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో డైరెక్ట్ మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఓకేనా, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ మనకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే వీళ్ళనైతే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇదంతా కూడా మనకు ఒక ఫార్మా కంపెనీలో జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్ ఇవి. ఓకేనా, ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకు మెయిన్గా మనకు ఇది ఎప్పుడు జరగబోతుంది, ఈ యొక్క ఉద్యోగాలను చూసుకుంటే డేట్ చూసుకుంటే ఫస్ట్ డేట్ వచ్చేసి మనకు 18th May 2026 నాడు అయితే మనకు డైరెక్ట్ అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే అన్నీ కూడా మనకు ఫార్మా ఫీల్డ్లో ఉన్నాయి. సో నేను ఏ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి, దానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో చూద్దాం. సో లాస్ట్కి వచ్చేసి మనకి ఇది ఏ లొకేషన్లో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, సో మరి ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి క్యారీ చేయాలి, సర్టిఫికేట్స్ అవి కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే చూద్దాం పొజిషన్స్ ఏమున్నాయి, ఏ డిపార్ట్మెంట్లలో మనకైతే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారో అది క్లియర్గా చూద్దాం. సో మనమైతే సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రొడక్షన్ ఉంది. ఓకేనా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇందులో అయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రొడక్షన్లో వచ్చేసి మనకు టెక్నికల్ ట్రైనింగ్ అయితే వీళ్ళు, ఓకేనా, టెక్నికల్ ట్రైనీ అనే పోస్ట్కి అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది డిసిగ్నేషన్ అనమాట. టెక్నికల్ ట్రైన్ అనేది డిసిగ్నేషన్, ఇది అదే పోస్ట్ అనమాట. మనకు ఈ పొజిషన్ ఏ పొజిషన్లో అంటే డిపార్ట్మెంట్ ఇది. ఓకేనా, ఏ డిపార్ట్మెంట్లో ఈ డిసిగ్నేషన్ ఏంటి అంటే టెక్నికల్ ట్రైనీ విభాగం పోస్ట్ అనేది తీసుకుంటున్నారు. డిసిగ్నేషన్ తోటి మనకు వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి చూసుకుంటే మరి యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ట్రైనీ ఒక పోస్ట్కి అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా చూసుకుంటే వీళ్ళకు ఉండాల్సినటువంటిది బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. ఓకేనా, అదేవిధంగా బీటెక్ కెమికల్లో ఉండాలి. ఓకేనా, అక్కడ గుర్తుపెట్టుకోండి, బీటెక్ కెమికల్లో ఉండాలి. సో ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ట్రైనీ విభాగానికి అయితే అంటే ఆ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, అది క్వాలిఫికేషన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మరొకటి ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్గా మనకైతే ఈ యొక్క ఉద్యోగానికి 0 to 1 year అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 0 to 1 year ఎంత అని ఉండొచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. దానికి ముందు చూసుకుని అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ మరొకటి చూసుకుంటే వచ్చేసి మనకు ఇంకో డిపార్ట్మెంట్ చూసుకుంటే రెండోది వచ్చేసి మనకు క్వాలిటీ అష్యూరెన్స్. ఓకేనా, QA షార్ట్కట్ రాషన్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటారు. ఇందులో వచ్చేసి మనకు ఈ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ విభాగంలో చూసుకుంటే అంటే ఈ డిపార్ట్మెంట్లో సేమ్ మనకు టెక్నికల్ ట్రైనీ ఉంటుంది. సో టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్ అనమాట. ఓకేనా, ఇక్కడ సో టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్, ఇక్కడేమో ఓన్లీ టెక్నికల్ ట్రైనీ ఉంది. ఇక్కడ టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్ని అయితే డిసిగ్నేషన్గా అంటే ఆ పోస్ట్కు మన క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఒక దానికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి ఉండాల్సినటువంటి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే వచ్చేసి మనకు బీకామ్ అండ్ బీఎస్సీ. ఓకేనా, బీకామ్ అండ్ బీఎస్సీ ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సారీ, బీకామ్ కాదు, బీఎస్సీ. అదేవిధంగా మనకు వచ్చేసి అదేవిధంగా ఎంఎస్సి. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సిలో చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి కంపల్సరీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే బీ ఫార్మసీ. ఓకేనా, బీ ఫార్మసీ, ఈ మూడు ఉండాలి. ఈ యొక్క క్వాలిటీ
అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకు టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగానికి అయితే మనకు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి, లేదంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి, లేదనుకుంటే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి మనకు వచ్చేసి వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే మెయిన్గా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి 0 to 1 year అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్, గుర్తుపెట్టుకోండి. సో 0 to 1 year మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మరొక డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇంకొక డిపార్ట్మెంట్లో మనకు జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ ఏంటంటే మూడోది వచ్చేసి మనకు వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇందులో కూడా మనకు వేర్ హౌస్ ఉంది. సో ఈ యొక్క డిపార్ట్మెంట్లో కూడా మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బట్ ఈ వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకు సేమ్ మనకు టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్ డిసిగ్నేషన్ వచ్చేసి టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్, ఓకేనా. దీనికి కనుక క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి బీకామ్ అండ్ బిఎస్, ఓకేనా. బీకామ్ ఉన్న వాళ్ళు లేదంటే బిఎస్సీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో వీళ్ళకు మినిమం ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎంత ఉండాలంటే 0 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఓకేనా. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగానికి అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీకు బీకామ్ క్వాలిఫికేషన్ అండ్ బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక డిపార్ట్మెంట్ చూసుకుంటే వచ్చేసి మనకు నెక్స్ట్ 4th వన్ చూసుకుంటే క్వాలిటీ కంట్రోల్, ఓకేనా. క్యూసీ షార్ట్కట్లో రాస్తాం మనం, షార్ట్కట్లో అయితే క్యూసీ అంటాం కదా, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. ఇందులో చూసుకుంటే సేమ్ మనకు టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్, ఓకేనా. టెక్నికల్ ట్రైనీ ఆఫీసర్ విభాగానికి ఇందులో ఉన్నటువంటి డిసిగ్నేషన్ ఈ పోస్ట్కి మాత్రమే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో చూసుకుంటే వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కంపల్సరీగా బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మరొకటి చూసుకుంటే బీ ఫార్మసీ. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకు టెక్నికల్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి మీరు కనుక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అదేవిధంగా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో వీళ్ళకి వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ పర్పస్లో చూసుకుంటే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, ఓకేనా. మరొక డిపార్ట్మెంట్ చూసుకుంటే 5th వన్ వచ్చేసి మనకు ఫిఫ్త్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఓకేనా. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు మనకి ఇందులో కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లో. సో ఇందులో చూసుకుంటే మనకు ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా. క్యాడర్ వచ్చేసి మనకు ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా. సో ఒక డిసిగ్నేషన్ ఉన్నటువంటి పోస్ట్కి అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ తీసుకుంటే బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. బీటెక్ మెకానికల్. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో వీళ్ళకు ఉండాల్సినటువంటి మనకు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే దాదాపుగా మనకు ఎంత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారంటే ఈ యొక్క మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగానికి వీళ్ళు కనుక అటెండ్ అవ్వాలంటే దాదాపు వీళ్ళకు 2 to 4 years అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి, వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొత్తానికి ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి కంపల్సరీగా బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళే కావాలి. సో అందులో మనకు 2 to 4 years వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకు ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్. 6th వన్ వచ్చేసి మనకు ఈహెచ్ఎస్. ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకు వీళ్ళు ఏ పోస్ట్ కంటే వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్. సేమ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్కి మనకు వీళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకు వీళ్ళు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు విషయానికి వస్తే బీటెక్, ఓకేనా. బీటెక్ కెమికల్ ఉండాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదనుకుంటే బీఎస్సీ. వీళ్ళిద్దరు మాత్రమే ఈ యొక్క ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు, లేదనుకుంటే బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్, మరి వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే దాదాపుగా మనకు 2 to 4 years అయితే వీళ్ళకు ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, వాళ్ళు మాత్రమే ఈ యొక్క
ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. సో దాదాపు 6 డిపార్ట్మెంట్లో అయితే మనకు ఉద్యోగాలు అయితే కండక్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా బీకామ్ చేసిన వాళ్ళకి కూడా ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే మనకు బీటెక్లో చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ లేదనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, సో వీళ్ళకు కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. డిఫరెంట్ మనకు ఇది డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉండి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏదైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారో అది ఉన్న వాళ్ళైతే తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇది ఫార్మా మనకు పరిశ్రమలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో మరి ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ జరుగుతుందంటే వెన్యూ చూసుకుంటే మనకు వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ జరుగుతుందంటే ఇంటర్వ్యూ ప్లేస్ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లేస్ ఆర్ వెన్యూ. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుందంటే అది కూడా చెప్తా. దానికంటే ముందు ఏంటంటే ఇంకొకటి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఈ యొక్క ఇంటర్వ్యూస్కి మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్. సో కంపల్సరీ మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఓకేనా, సో ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క రెజ్యూమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రెజ్యూమ్ ఆర్ సివి అంటాం. సో ఇది కంపల్సరీ ఉండాలి, అప్డేటెడ్ ఉండాలి. కొత్త రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళండి. సో సెకండ్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ లాస్ట్ 3 months పే స్లిప్స్ ఫ్రమ్ ది కరెంట్ ఆర్గనైజేషన్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా మీరైతే మీ యొక్క లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఉంటుంది కదా అది, మరి అదేవిధంగా లాస్ట్ 3 months యొక్క పే స్లిప్స్, ఓకేనా, శాలరీ స్లిప్స్ అవైతే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో శాలరీ స్లిప్స్ అని ఉండాలి, లేదంటే మీకు ఇంక్రిమెంట్ చేసినటువంటి స్లిప్స్ ఉంటాయి అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఉంటాయి. థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు రిలీవింగ్ అండ్ సర్వీసింగ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఆర్గనైజేషన్. ఒకవేళ మీరు పాత కంపెనీలో చేస్తుంటే మీరు రిలీవ్ చేసినటువంటి యొక్క సర్టిఫికేట్, అదేవిధంగా మనకు దానికి సంబంధించినటువంటి కాపీస్ ఉంటాయి మీ దగ్గర. సో ఆర్గనైజేషన్లో మీరు పనిచేసి ఉంటే రిలీవ్ చేసి ఉంటారు కదా, సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ చూసుకుంటే కంపల్సరీ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఓకేనా, మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు క్యారీ చేయాలి. ఒరిజినల్స్ అండ్ అదేవిధంగా జిరాక్స్ కాపీస్ కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీ యొక్క ఒరిజినల్స్ చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు, సో మళ్ళీ ఇస్తారు. జిరాక్స్ కూడా దాంతో పాటుగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. 2-3 సెట్లు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు కూడా ఉండాలి, ఇది కూడా క్యారీ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో సిక్స్త్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి మరొకటి చూసుకుంటే మనకి ఇక్కడ మినిమం 60% ఇన్ ఆల్ అకాడమిక్స్ వెల్లింగ్ టు వర్క్ ఇన్ ది షిఫ్ట్ ఓన్లీ కెన్ అప్లై. సో దాదాపు మీరు 60% మార్క్స్ అయితే మీ దగ్గర ప్రతి అకాడమిక్ ఇయర్లో ఉండాలి. మీరు చదువుకున్నటువంటి ఏదైతే మీరు క్వాలిఫికేషన్ పెడుతున్నారో ప్రతి దాంట్లో కూడా 60% మార్క్స్ తోటి మీరు పాస్ అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ ఓన్లీ, అంటే షిఫ్ట్ వైజ్ మీరు వర్క్ చేసేటువంటి కెపాసిటీ కూడా మీకు ఉండాలి. ఓకేనా, ఎందుకంటే ఫార్మా కంపెనీ అంటేనే షిఫ్ట్ వైజ్ డ్యూటీలు ఉంటాయి తప్పనిసరిగా. సో షిఫ్ట్ వైజ్ రొటేషనల్గా మీరు వర్క్ చేసేటువంటి ఆ విల్లింగ్నెస్ కూడా మీ దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవి మెయిన్ ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట 6. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సినటువంటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఫైనల్గా చూసుకుంటే మనకి ఇది జరిగేటటువంటి ప్లేస్ వెన్యూ ఎక్కడ జరుగుతుంది, మరి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ జరుగుతుందో చూసుకుంటే వెన్యూ చూసుకుంటే మనకు ఎక్కడ జరుగుతుందంటే ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనకు చూసుకుంటే ఇది 18th May నాడు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 18th May 2026. సో మనకు మార్నింగ్ వచ్చేసి మనకు 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూస్. సో మనకి ఎప్పటివరకు అవుతుందంటే ఆఫ్టర్నూన్ 3 PM వరకు అయితే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకు 18th May జరుగుతుంది, 10 AM స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా 3 PM అయితే క్లోజ్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇన్ టైంలోకి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ముందర అయితే వెళ్ళడానికి అయితే ప్లాన్ చేయండి. సో ఇంటర్వ్యూ లొకేషన్, మరి మనకు ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అంటే ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే మనకు సో ఏపీఐ
యూనిట్ API యూనిట్ 2 ఫ్లాట్ నెంబర్ API యూనిట్ 2 ఫ్లాట్ నెంబర్ 15 ఫ్లాట్ నెంబర్ 15 A/1 IDA phase 2 జీడిమెట్ల phase 2 జీడిమెట్ల కుత్బుల్లాపూర్ మండల్ అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. మనకు పిన్ కోడ్ వచ్చేసి 5,55 తెలంగాణ స్టేట్ ఇండియా. ఓకేనా. సో ఇది అడ్రస్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకు API యూనిట్ 2 ఫ్లాట్ నెంబర్ 15 A/1 IDA phase 2 జీడిమెట్ల కుత్బుల్లాపూర్ మండల్, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. మనకు పిన్ కోడ్ వచ్చేసి 5,55, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఇండియా. ఈ యొక్క లొకేషన్లో అయితే ఈ వెన్యూలో మనకైతే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. డేట్ వచ్చేసి మనకు 18th May 2026, అదేవిధంగా మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు అయితే ఇవి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా చెప్పాను, అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏమేమి పోస్ట్కు వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి. ఈ యొక్క మంచి ఆపర్చునిటీ, దీని అయితే సద్వినియోగం చేసుకోండి. ఓకేనా. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మరి ఎవరైతే వెళ్ళి ఈ యొక్క ఇంటర్వ్యూస్ని అయితే అటెండ్ కాబోతున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ మెయిల్ ఆపర్చునిటీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.